ఉన్నటువంటి చట్టాలు ఎంత దుర్మార్గం అంటే ఇవాళ మనం హక్కుల గురించి మాట్లాడుతుంటే, మన జీవితాల గురించి మాట్లాడుతుంటే, ఈ దేశాన్ని పరిపాలిస్తున్నటువంటి బీజేపీ పార్టీ, మోడీ గారి నాయకత్వంలో ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం నేనేమడుగుతున్నాను అంటే, నా బిడ్డలకి ఉచిత చదువు అందించు అని ఎర్ర జెండా అడుగుతుంటే నీ మతమేంటి అని వాళ్ళు అడుగుతున్నారు. నా బిడ్డలకి లేదా నా తల్లిదండ్రులకి ఉచితంగా నాణ్యమైనటువంటి వైద్యాన్ని అందించు అంటే వాళ్ళు నీ మతమేంటి అని అడుగుతున్నారు. నా రైతు సోదరులకి గిట్టుబాటు ధర ఇప్పించు అంటే నీ రైతు మతమేంటి అంటున్నారు. అట్లాగే పట్టణాల్లో ఉన్నటువంటి కార్మిక వర్గం వాళ్ళ హక్కుల కోసం పోరాటం చేస్తుంటే నీ కులమేంటి, నీ మతమేంటి అంటున్నారు. రాజకీయం ఏ పద్ధతిలో చేయాలి? రాజకీయం మనిషి బాగు కోసం చేయాలి. కానీ ఇవాళ ఉన్నటువంటి కేంద్ర ప్రభుత్వం రాజకీయాన్ని మనుషుల బాగు కోసం చేయట్లేదు. ఎర్ర జెండా రాజకీయం దేనికోసం చేస్తుంది అంటే మనిషి హక్కుల కోసం చేస్తుంది, మనిషి బాగు కోసం చేస్తుంది. కానీ ఇవాళ ఎవడైతే చేతగాని వాడు ఉంటాడో, ఎవడైతే విద్యని నాణ్యమైనటువంటి విద్యని మన బిడ్డలకి అందించలేకపోతారో వాడే మతం గురించి మాట్లాడతాడు. ఎవరైతే చదువుకున్నటువంటి బిడ్డలకి ఉద్యోగాన్ని ఇవ్వలేకపోతాడో వాడే కులం గురించి మాట్లాడతాడు. ఎవరైతే రైతుల బాగు కోసం కృషి చేయలేకపోతాడో వాడే మతం గురించి చెప్తాడు. ఎవరైతే పట్టణ కార్మిక వర్గం గురించి, వాళ్ళ శ్రేయస్సు గురించి ఆలోచన చేయకపోతాడో వాడు మాత్రమే ఈ కులాలు మతాల గురించి మాట్లాడతాడు. ఏమయ్యా, మనందరినీ కలిపి ఉంచేదేంటి? నీ కులమేంటో నీ మతమేంటో తెలియకుండా వందల వేల సంవత్సరాల నుంచి మనం ఈ గ్రామాల్లో పచ్చని పల్లెల్లో మనం బతుకుతున్నాం. చిన్న చిన్న వైరుధ్యాలు ఉండొచ్చు, మన మధ్య చిన్న చిన్న గొడవలు ఉండొచ్చు. నాకు నచ్చినటువంటి మతాన్ని భారత రాజ్యాంగం, అంబేద్కర్ ముందే ఉన్నాడు నా ముందు. ఈ దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషికి కూడా నచ్చినటువంటి దేవుణ్ణి పూజించుకోవచ్చు అని చెప్పాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. నచ్చినటువంటి మతాన్ని ఆచరించవచ్చు అని చెప్పాడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 25, ఆర్టికల్ 26, ఆర్టికల్ 27, ఆర్టికల్ 28, ఆర్టికల్ 29 భారత రాజ్యాంగంలో ఉన్నటువంటి నచ్చిన దేవుణ్ణి పూజించుకోవచ్చని మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగంలో రాశారు. అందుకే నా దేశంలో ఉన్నటువంటి ప్రతి మనిషి, ప్రతి కష్టజీవి తనకు నచ్చినటువంటి మతాన్ని ఆచరిస్తాడు, నచ్చిన దేవుణ్ణి పూజించుకుంటాడు. భారత రాజ్యాంగం భారత పౌరులకి మత స్వేచ్ఛ ఇచ్చింది, కానీ భారత రాజ్యానికి, భారత ప్రభుత్వానికి మత స్వేచ్ఛనివ్వలేదు. నేను మోడీని